Hi guys, welcome to the Miracle Studio. First of all, thank you previous video support చేసినందుకు and encourage చేసినందుకు. ఈ ఆంధ్రప్రదేశ్లో నరబలి ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి? ఇలా ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఇండియాలోనే ఈ 4 స్టేట్స్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకవేళ నరబలికి యూజ్ చేసేది ఎవరిని? ఒకవేళ బలిచ్చేది ఒరిజినల్ లేడీస్ని ఎందుకు బలిస్తారు? లేదా చిన్నపిల్లకాయలని ఎందుకు బలిస్తారు? లేదా ఆ కుటుంబీకుల యొక్క రక్తాన్ని ఎందుకు బలిస్తారు? అండ్ ఇది ఆంధ్రలోనే ఎందుకు ఎక్కువ? అది కాక మళ్ళీ ఈ బ్లాక్ మ్యాజిక్ ఈ నరబలి అనేది ఒకటేనా లేదా అనేది ఈ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నరబలి అంటే ఒక మనిషిని మానవతం లేకుండా ఒక పవర్ కోసమో లేదా దేవుడి కోసం బలిచ్చేదన్నమాట. ఇలా మన ఆంధ్రాలో పుట్టింది. ఇది 9th సెంచరీ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఆంధ్రాలో వచ్చే లోపల కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలా నార్త్ అంతా ఇది బాగా ఫేమస్ అయిపోయింది నరబలి అనేది. ఇప్పటికీ కొన్ని ఊరిలో ఆ ఊరి కోసం ఒక అంటే మనుషుల్ని బలిస్తున్నారు ఈ రోజుకి కూడా. ఇలాంటిది ఒకవేళ నరబలి మీకు డౌట్ రావచ్చు, నరబలి బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకటే ఏమో మీరు అనుకుంటున్నారు. కానీ బ్లాక్ మ్యాజిక్ డిఫరెంట్, ఈ నరబలి అనేది డిఫరెంట్. ఈ నరబలి ఒకప్పుడు 9th సెంచరీ ఎలా ఉండేదంటే, ఏమైనా మనకు ఎన్విరాన్మెంట్ తేడా వచ్చినప్పుడు వాళ్ళ భూకంపాలు, సునామీలు అని ముందుగా వస్తాయంటే వాళ్ళు ఇలాంటి తీసుకొచ్చేసారు ఒక లాగా. అంటే మనిషిని బలిస్తే ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి ఇలా తీసుకొచ్చేసారు వాళ్ళు. అదే ఒక బ్లాక్ మ్యాజిక్ అనుకోండి. ఒకవేళ ఎవరైనా మనము చెప్పడానికైనా లేకపోతే వాళ్ళ నుంచి మనం ఏదో పొందడానికైనా అలా ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తాం. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకప్పుడు ఆయుర్వేదిక వాడారు. సో ఇప్పుడు రాను ఇది ఒక అలా ఎలా అయిందంటే ఈవిల్గా మారిపోయింది. ఇది నరబలి అనేది స్టార్టింగ్ ఒక ప్రకృతి కోసము అంటే బలిచ్చేవాళ్ళు. ఇలా పోతూ ఒక్కొక్క ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ని ఈ నరబలి అనేది అసలుకి మిక్స్ చేసేసారు. ఇలా ఒకటి నరబలి కోసము బ్లాక్ మ్యాజిక్ రెండు కలిపి మరీ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్లీ ఈ ఆంధ్రాలో నెల్లూరు, ఒంగోలు అండ్ కడప, చిత్తూరులోనే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు కూడా 2000 కోవిడ్ టైంలో ఇంతకు ముందు చిత్తూరులో కూడా ఒక న్యూస్ మీరు విని ఉంటారు. అంటే కలియుగం అంతమైపోతుంది, ఇంకో యుగానికి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఈ కలియుగంలో చనిపోతే ఇంకో యుగానికి మళ్ళీ పుడతామని చెప్పి ఒప్పుకుంది అనమాట ఒక లేడీ. ఆ లేడీ తన పిల్లల్ని బలిచ్చుకుంది. అక్కడ వాళ్ళ అంటే ఆమె చంపేసింది కదా, వాళ్ళ హస్బెండ్ కూడా ప్రిన్సిపల్ అనమాట కాలేజీలో. సో ఈ అమ్మాయిలు ఏంటంటే ఒకరోజు సౌండ్ వచ్చిందని చెప్పి నేబర్స్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు ఆటోమేటిక్గా ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అవ్వడం డోర్ ఓపెన్ షాక్ అయ్యారు. తీరజులుగా ఒక రెడ్ శారీ కట్టుకొని ఒక వాళ్ళ పెద్ద కూతుర్ని ఫస్ట్ బలి చేసేసి అక్కడ పెట్టుకున్నారు అన్నమాట. సో పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు, అబ్జర్వ్ షాక్ అవుతారు కూడా. అట్లాగని సెకండ్ రూమ్కి అంటే బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్లో కూడా ఓపెన్ చేయగానే ఆల్రెడీ అక్కడ మళ్ళీ ఇంకో బాడీ ఉందన్నమాట. ఇది చూసిన పోలీసు వాళ్ళు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒప్పేసుకున్నారు, మేమే చంపేసాము, ఇలా కలియుగం అంతం అయిపోతుంది, ఇంకో యుగానికి స్టార్ట్ అవుతుందని చెప్పి మేము చంపేసాము. అక్కడికి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బ్రెయిన్ వాష్ చేసేసారు పూర్తిగా. వాళ్ళు ఒప్పుకున్నారు ఈ నరబలికి అనేది. ఇలా మన ఇండియాలో చాలా జరుగుతున్నాయి. ఒకసారి కావల్లో ఒక ఇన్సిడెంట్ అనమాట. కావల్లో ఒక ట్రెజర్ దొరికింది. ఆ ట్రెజర్ అనేది ఎలా అంటే ట్రెజర్ అంటే అందరికీ తెలిసేది కదా, ఒక మీ లంక బిందు లాంటిది అనమాట. సో ఆ పూజారి ఏం చెప్పాడంటే ఒకతనికి ఒక అమ్మాయి ఇది రక్తం కావాలి, అలా హెడ్ కావాలి, అది ఇది అని చెప్తే ఎవరినంటే ఎవరిని చూసుకోరనమాట. ఒక ఒరిజినల్ లేడీస్ని లేదా చిన్నపిల్లకాయలని లేదా ఇంటికి పెద్ద అంటే ఒకవేళ కుటుంబం గురించి నరబలి చేస్తుంటే ఆ ఇంటి పెద్ద గురించి ఇలాగ ఉంటాయన్నమాట. సో అతను ఏం చేశాడంటే ఒక అమ్మాయి కావాలి, ఇలా ఉండాలి, అది ఇది అని చెప్తే ఆ పూజారి. సో ఒక పర్సన్ ఏమైందంటే వెళ్ళారనమాట. ఆ కావలిలో ఏం చేశారంటే
అతను నైట్ టైం వెళ్ళి తన హెడ్ని తీసుకొని బుట్టలో పెట్టుకుని వస్తున్నారు. ఆ కాలనీ వాళ్ళందరూ చూస్తున్నారు, బట్ ఎవరికి తెలియదు అనమాట ఆ బుట్టలో ఇట్లా హెడ్ ఉంది అలా అని చెప్పాక. తర్వాత వచ్చేలాక తన చూసి అంటే తన హస్బెండ్ ఇంటికి వచ్చారు. తర్వాత ఇక్కడేంది ఇలా అయిందని చెప్పి అది పోలీసులకు ఫోన్ చేస్తే తను వెళ్ళే లోపల తనని పట్టుకున్నారు. ఈ పూజారి అనేది పరారులో వెళ్ళిపోయారు. ఈ రోజుకి ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. సో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నరబలి అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ ట్రెజర్ కోసం ఏంది, ఒకవేళ మొన్నటికి మొన్న ఇక్కడ ఒడిశాలో ఇంటికి ఆస్తులు కావాలని చెప్పి ఇంటికి అంటే ఇంటికి ఏదో దుష్ట శక్తి పట్టింది, దానికి నరబలి కావాలని చెప్పి ఇలా మన ఒక హెడ్ని అంటే ఆ ఇంటికి హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్ని బలిస్తే మొత్తం అవుతుందని చెప్పి తనకి బ్రెయిన్ వాష్ చేసి నరబలి చేసేసారు. ఇలా మళ్ళీ ఇంకోటి మహారాష్ట్రలో ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊరిలో ఏంటంటే అందరికీ ఒకటేసారి డ్రీమ్స్లో మొత్తము దేవత కనపడతా ఉంది. సరే అని చెప్పి ప్రతి ఊర్లో ప్రతి మనిషి కనపడతా ఉంటే ఆ ఊరికి ఒక పూజారి వచ్చాడు. ఆ పూజారి ఒక మాట చెప్పాడు, ఇలా మీకు ఇలాగ కళ్ళు వస్తున్నాయి కదా, ఇలా మీరు బలిస్తేనే మీకు ఇలా ఉంటుంది అది ఇది అని చెప్పి ఒక ఫ్యామిలీకి చెప్తారనమాట. అంటే ఊరు మొత్తానికి రాలేదు, సగం మందికి అలా కళ వచ్చిందంట. సో ఆ ఊరిలో ఒక ఫ్యామిలీ ఏం చేసిందంటే ఆ పూజారిని అడిగింది, ఇలా కళ్ళు వస్తున్నాయి మాకు భయం వేస్తుంది అది ఇది అంటే, కాళికాదేవి కల్లో ఉగ్ర రూపంతో కనపడుతుంది, మాకు భయం వేస్తుంది అది ఇది అని చెప్తే ఆ పూజారి అయితే ఇట ఒక చిన్న బాలుడు కావాలి, తనని బలిచ్చి అమ్మవారికి రక్తాభిషేకం చేయండి అని చెప్తే తను ఏం చేసింది, ఇలా పక్కన ఇంకా పిల్లోడు ఆడుకుంటుంటే తనని కిడ్నాప్ చేసేసి ఎత్తుకొని వెళ్ళి ఒక చెవులు ముక్కులు అన్నీ కోసేసి ఇంకా రాత్రికి ఆ పూజలన్నీ అయిపించేసి ఇంకా నెక్స్ట్ డే ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ బాల్కనీలో వేసేసింది. ఈమె ఉదయం ఊరికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ బయటకు వచ్చి అందరిని పిలిచేస్తుంది. ఇక్కడ ఏంది ఇక్కడ బాడీ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి పోలీసులకి ఇన్ఫార్మ్ ఆమె చేస్తుంది. అలా మళ్ళీ పోలీసు ఇంకోటి ఏంటంటే ఇలాంటి నరబలికి ఎందుకు ఒరిజినల్ లేడీస్ని ఎందుకు ఇస్తారంటే ఒక్కొక్క పూజారి ఒక్కొక్కలాగా చెప్తారనమాట. ఒకవేళ ఏమైనా ట్రెజర్స్కి ఇలా అంటే ఎవరైనా నరబలి ఇస్తేనే అది ఓపెన్ అవుతుందని చెప్పి చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఏమైనా మనకు దుష్ట శక్తులు పట్టుకుంటే ఇలా పిల్లవాడిని ఇలా చేస్తే ఇస్తారని చెప్తారు. అలా ఏమైనా ఒక పర్సన్ని బలిచ్చేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ పూజ. ఈ బ్లాక్ మ్యాజిక్ ఈ నరబలి అనేది ఎలా కమెంట్ చేస్తారంటే, ఇప్పుడు మీ ఇంటికి ఒకవేళ ఎవరైనా పర్సన్స్ వచ్చారు, ఆ పర్సన్స్కి ఏమైనా అంటే వాళ్ళకాడ ఏమైనా ఉంటాయి కదా మనీ, ఇలా వాళ్ళకి మనకు ఏమైనా కావాలా అంటే వాళ్ళకి మనం ఎదగలేదు అని చెప్పి బాధ ఉంటుంది కదా, అలాగా ఒకసారి మన పూజారికి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ పూజారి ఇలా చెప్తారనమాట, మీరు వాళ్ళని బలి చేయండి, వాళ్ళ స్థాయిలో మీరు ఎదుగుతారన్నాక వాళ్ళు నమ్మేస్తారు ఈజీగా. ఇది ఇండియాలోనే ఎక్కువ ఆంధ్రాలోనే జరుగుతుంది ఇలాగా. సో ఇలాగా బ్లాక్ మ్యాజిక్ అనేది తనకి ఏదో ఒకటి బాగాలేకుండా చేసి తనని తీసుకొచ్చి మళ్ళీ చంపేస్తారనమాట. అలా అనమాట ఇలా ప్రతిదీ నరబలిలాగా చూస్తారు. ఇంకోటి పశువు బలి అనేది అంటే ఇక్కడ ఇండియాలో ఆంధ్రాలోనే కూడా ఎక్కువ చేస్తారనమాట. ఏమైనా తిరణాలకి వాళ్ళకి ఎక్కువ దున్నపోతుల్ని మేకల్ని కోడుల్ని అట్లా బలిస్తారనమాట. ఈ కూడా ఆచారం అనేది ఒకప్పుడు లేదు. ఇది రాను ఇది కూడా నరబలి ఎప్పుడు స్టార్ట్ అయిందో దానికి ముందు సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట. ఇలా ప్రతిదీ మనం బతికేదానికి మనం ఇలా పెట్టుకున్నదే ఇది నరబలి అనేది. ఇలా బ్లాక్ మ్యాజిక్ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా వాడేవాము, కాకపోతే ఇప్పుడు ఈవిల్గా అయిపోయింది. ఇంకోటి నరబలి అనేది మనం ఏమైనా ఎన్విరాన్మెంట్కి ఇలాంటి భూకంపాలు అలాంటి వస్తుంటే వాళ్ళకి అనుకొని వాళ్ళు అలా చేశారు, నరబలి అనేది స్టార్ట్ చేశారు. సో అది ఇప్పుడు రాను రాను తరాలకి ఇలాగే వ్యాపిస్తూ వస్తుంది. అది సేమ్ అలాగే వస్తుంది. ఇలా ఎన్నెన్నో నరబళ్ళు కానీ ఇలాగా బ్లాక్ మ్యాజిక్స్ కానీ వస్తూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ నరబళ్ళకి చిన్నపిల్లకాయలు ఎక్కువగా బలిచ్చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. చిన్నపిల్లల్ని దేనికంటే వాళ్ళకి మనసులో ఏమి ఉండదు, అదిగాక వాళ్ళు ఎదిగే టైం కదా, సో కొద్దిగా బ్రెయిన్ పిల్లతనంలాగే ఉంటుంది.
సో వాళ్ళని ఏమైనా చేస్తున్నా కూడా వాళ్ళకి ఏం హాని కాదని చెప్పి ఆ ప్రభావంతో ఇలా చిన్నపిల్లల్ని చేస్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే గోల్స్నే ఎందుకు బలిస్తారు, బాయ్స్ని ఇవ్వచ్చు కదా అని ఇక్కడ ఒక ఐడియా మీకు థాట్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గోల్స్ని ఎందుకంటే గోల్స్ ప్రతి పూజారి ప్రతి ఒక్క అంటే పూజించేది ఇలాగా దేవుణ్ణి కదా, ఇలాగా గోల్ని చేస్తే ఆశక్తి అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి గోల్స్నే బలిస్తారు. ఎక్కడైనా నరబలి అంటే ఎక్కువగా మనము చూసేది గోల్స్ని లేదా చిన్నపిల్లలనే ఎక్కువ బలిస్తున్నారు. ఎక్కడ కానీ ఇది మనం తెచ్చుకునే ఆచారం లాంటిది కదా. సో ముందు మనం మారాలంటే, ముందు ఈ ఆచారం మారాలంటే ముందు మనం మారాలి. ఇలాగా ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. ఫస్ట్ ఎవరు ఏం చెప్పినా ఉమ్మని కొట్టవకండి, గుడ్డిగా అసలు నమ్మవాకండి. ఇలా చెప్తూ పోతుంటారు. కానీ ఈ నరబలి అనేది చాలా ఇండియాలో ఈ లా ప్రకారం నరబలి అనేది లేదు అసలు. ఇది ఓన్లీ మర్డర్స్ లాగా వచ్చేసింది. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా అసలు ఈ లాస్ ప్రకారంగా ఇవి కూడా సేమ్ మర్డర్ టైప్ అన్నమాట. ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.